హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. బిగ్ బాస్ సీజన్ 9 ఇంకా ఒక్క వారం మాత్రమే ఉంది. అదేంటి ఒక్క వారం అనుకుంటున్నారా? ఈ వీక్ అయిపోయినట్టే ఆల్మోస్ట్. ఎందుకంటే ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అంటూ చాలా వార్తలు, చాలా మంది వెయిటింగ్ ఎదురు చూస్తున్నారు. ఎవరు టాప్ 5 లో ఉంటారు? ఎందుకంటే ఈ వీక్ తో మనకి అయిపోయినట్టే. ఎవరు టాప్ 5 లో మిగులుతారో ఈ వీక్ తో ఒక క్లారిటీ వచ్చేపోతుంది. సో మొత్తానికి చూసుకున్నట్లయితే నెక్స్ట్ వీక్ ఫినాలి ఉండబోతుంది అనమాట. సో మొత్తానికి మనం చూసుకున్నట్లయితే టాప్ 1 ఫైనలిస్ట్ లో పవన్ కళ్యాణ్ ఉన్నారు. టాప్ 2 లో తనూజ ఉన్నట్టు మనకి అర్థమైపోయింది. అండ్ నిన్న జరిగిన కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఇమాన్యుయల్ కాలుకి దెబ్బ తగలడం, తనూజకి హెడేక్ రావడం చాలా జరిగాయి. వాళ్ళు మెడికల్ రూమ్స్ కి వెళ్ళడం, ట్రీట్మెంట్ తీసుకోవడం, మళ్ళీ బ్యాక్ కి హౌస్ లోకి రావడం జరిగింది. ఇక్కడ మొత్తానికి చూసుకున్నట్లయితే ఈ రోజు అయితే డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుంది అంటూ చాలా వార్తలు నిన్నటి నుంచి మనకి వస్తూనే ఉన్నాయి. సో మొత్తానికి నిజంగా డబుల్ ఎలిమినేషన్ ఉన్నట్టు ఒక క్లారిటీ కూడా వచ్చింది. సో మొత్తానికి డబుల్ ఎలిమినేషన్ ఎవరు అంటే చూసుకున్నట్లయితే మనకి ఆల్మోస్ట్ తెలిసిందే. ఈ వీక్ మనకి మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉండబోతుంది. మిడ్ వీక్ ఎలిమినేషన్ లో సుమన్ శెట్టి ఎలిమినేట్ అవుతారు అంటే చాలా వార్తలు వచ్చాయి. ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్ తప్పించుకున్నా సరే డబుల్ ఎలిమినేషన్ మాత్రం పక్కా ఉంటుంది అని అయితే అందరికీ తెలిసింది. ఈ డబుల్ ఎలిమినేషన్ లో మనకి సుమన్ శెట్టి అలాగే భరణి ఇద్దరు ఎలిమినేట్ అయినట్టు కొన్ని వార్తలు వచ్చాయి. సో మొత్తానికి చూసుకున్నట్లయితే వీళ్ళిద్దరు ఎలిమినేషన్ అయిన తర్వాత ఇంకా మిగిలింది 5 మెంబర్స్. సో ఆ 5 మెంబర్స్ మంచిగా ఆడతారు, ఎంటర్టైన్ చేస్తారు, బానే ఉంది. మిడ్ వీక్ ఎలిమినేషన్ లో సుమన్ శెట్టి ఎలిమినేట్ అయ్యి ఉంటే ఒకవేళ మళ్ళీ నెక్స్ట్ ఎలిమినేట్ అయ్యేది సంజన ఏమో అని చాలా మంది అనుకున్నారు. కానీ ఇక్కడే తారుమారయ్యాయి ఓటింగ్స్ ప్రకారం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సుమన్ శెట్టి ఎలిమినేషన్ అయితే పక్కా అనుకున్నారు జనాలు. అండ్ మనకి ఇంకొక విధంగా ఏమనుకున్నారంటే సంజన కానీ డిమాండ్ పవన్ కానీ మనకి ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనుకున్నారు. ఎందుకంటే సంజన గారి మీద చాలా నెగిటివిటీ రావడం, లాస్ట్ వీక్ మనం చూసుకున్నట్లయితే రీతు చౌదరి విషయంలో ఆమె ఓటింగ్ హై లెవెల్ పెరిగిపోవడం, ఒకేసారి రీతు చౌదరి ఎలిమినేట్ అవ్వడం జరిగింది. సో మొత్తానికి ఇక్కడ చూసుకున్నట్లయితే సంజన గారు వీకెండ్ వచ్చేసరికి ఎందుకు టాప్ ఓటింగ్ లిస్ట్ లో టాప్ ప్లేస్ లోకి వెళ్ళిపోతున్నారు, ఎలా వెళ్ళిపోతున్నారు ఏంటి అనేది తెలియదు. కానీ సంజన గారు ఓటింగ్ మాత్రం ఒక సర్ప్రైజింగ్ ఓటింగ్ అని అయితే మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మొత్తానికి చూసుకున్నట్లయితే సంజన గారు ఓటింగ్ టాప్ లో వెళ్ళిపోతుంది వీకెండ్ వచ్చేసరికి అనుకున్నా సరే డిమాండ్ పవన్ కి సరైన పిఆర్ టీం లేదు కాబట్టి సుమన్ శెట్టితో పాటు డిమాండ్ పవన్ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని అర్థమవుతుంది. సో మొత్తానికి ఇవన్నీ తారుమారు చేసేసి మొత్తానికి సుమన్ శెట్టితో పాటు భరణి గారిని ఎలిమినేట్ చేయడం జరిగింది. భరణి గారు ఇది వరకు కూడా ఎలిమినేట్ అయ్యి మళ్ళీ రీఎంట్రీ ఇవ్వడం జరిగింది. రీఎంట్రీ విషయంలో కూడా మనకి శ్రీజ మరియు భరణి రీఎంట్రీ ఉంటుంది. ఇద్దరిలో ఒకరే అంటూ ఒక టాస్క్ ఇవ్వడం జరిగింది. అందులో భరణి గారు రీఎంట్రీ ఇవ్వడం జరిగింది. అలాగే అతని చేతికి ఫ్రాక్చర్ అవ్వడం జరిగింది. మళ్ళీ ట్రీట్మెంట్ తీసుకొని హౌస్లోకి రావడం జరిగింది. సో మొత్తానికి ఇది చూసుకున్నట్లయితే ఈసారి మాత్రం డబుల్ ఎలిమినేషన్ ఉండడం వల్ల ఈ వీక్ మనకి సుమన్ శెట్టి అలాగే భరణి ఇద్దరు ఎలిమినేట్ అయినట్టు మనకి తెలుస్తుంది. అలాగే మనం చూసుకున్నట్లయితే రిమైనింగ్ మిగిలింది 5. సో ఈ 5గురిలో ఎవరు విన్ అవుతారు ఏంటి అనే ఎగ్జైట్మెంట్ ఇంకా పెరిగిపోతుంది. ఎప్పుడైతే మనకి భరణి రీఎంట్రీ ఇచ్చారో పక్కా భరణికి సపోర్ట్ ఉంది, నాగబాబు సపోర్ట్ ఉండడం వల్లే మళ్ళీ రీఎంట్రీ ఇచ్చారు. ఇదంతా ఒక పక్కా ప్లాన్ ప్రకారం జరుగుతుంది. భరణి రీఎంట్రీ వెనుక చాలా కథనాలు ఉన్నాయి, చాలా సపోర్ట్ ఉండడం వల్లే మళ్ళీ భరణి రీఎంట్రీ ఇచ్చారు. రీఎంట్రీ ఎప్పుడైతే భరణి గారు ఇచ్చారో భరణికే విన్నర్ చేస్తారేమో బిగ్ బాస్ సీజన్ 9 అని చాలా మంది అనుకున్నారు. ఇప్పటి వరకు భరణి చాలా టాస్క్లు మంచిగా ఆడుతూ తన సత్తా చాటుకున్నా సరే ఓటింగ్స్ రాకపోయినా సరే ఏదో ఒక లెక్క ప్రకారం భరణికి ఏదో ఒక సపోర్ట్తో విన్ చేసేస్తారేమో అనుకున్నారు బిగ్ బాస్ టీం. మొత్తానికి చూసుకున్నట్లయితే భరణి గారి ఎలిమినేషన్ అనేది ఒక షాకింగ్ అని అయితే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటి వరకు మనం ఎవరు ఎలిమినేట్ అయినా మనం క్యాజువల్గా వాడే పదార్థమే అన్ఫేర్ ఎలిమినేషన్ అంటూ. కానీ తప్పదు, వీకెండ్ వస్తుంది అంటేనే ఎలిమినేషన్ ఎవరో ఒకరు అవ్వాల్సిందే, అది ఫెయిర్ అయినా అన్ఫెయిర్ అయినా సరే. సో మొత్తానికి ఈ డబుల్ ఎలిమినేషన్లో మనకి సుమన్ శెట్టి గారు అలాగే భరణి ఎలిమినేట్ అవ్వడం జరిగింది. మొత్తానికి సుమన్ శెట్టిని ఫ్యాన్స్ అంతా ఎత్తి పడేసిన వాళ్ళు లాస్ట్కి వచ్చేసరికి అతనికి టాప్ 5 ప్లేస్లో పెట్టలేకపోయారు ఆ ఫ్యాన్స్. నిజంగా సుమన్ శెట్టి మళ్ళీ ఎక్కడ నెగిటివిటీ తెచ్చుకున్నారు, ఎక్కడ మళ్ళీ ఓటింగ్ తగ్గిపోయిందో మనకి తెలియదు. కానీ సుమన్ శెట్టి గత వారాలు మనం చూసుకున్నట్లయితే మంచి కంటెంట్ ఇవ్వడం జరిగింది. సడన్లీ ఫ్యాన్ బేస్ పెరిగిపోవడం, అసలు సుమన్ శెట్టి ఇన్ని వీక్స్ 14 వీక్స్ ఉంటారని ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఫస్ట్ వీక్ సుమన్ శెట్టినే ఎలిమినేట్ అయిపోతారు అంటూ చాలా మంది అనుకున్నారు. అలాంటి సుమన్ శెట్టి 14 వీక్స్ ఉండడం అనేది చాలా గ్రేట్ అని చెప్పుకోవాలి. సో మొత్తానికి చూసుకున్నట్లయితే భరణి గారిని విన్నర్ చేసేస్తారేమో నాగబాబు టీం అలాగే బిగ్ బాస్ టీం అనుకున్నారు. కానీ సో మొత్తానికి భరణిని కూడా ఈ డబుల్ ఎలిమినేషన్ లో ఒక పాత్ర ఉంది అని అయితే మనకు అర్థమైంది. సో ఈ డబుల్ ఎలిమినేషన్ లో సుమన్ శెట్టి అలాగే భరణి ఎలిమినేట్ అయిన తర్వాత ఇంకా 5 కంటెస్టెంట్స్ మాత్రమే ఉన్నారు.
సో మనకి ఆల్మోస్ట్ పవన్ కళ్యాణ్ అయితే టాప్ 1 ప్లేస్ లో ఉన్నట్టు మనకి ఆల్రెడీ ఫైనలిస్ట్ అయిపోయారు. అలాగే మనకి తనూజ, ఇమాన్యుయల్, సంజన, అలాగే డెమాన్ పవన్ ఉన్నారు. మరి ఈ 5 మెంబర్స్ లో ఫినాలీకి వచ్చేసాం. మరి దగ్గరలో నెక్స్ట్ వీకే మనకి ఫినాలీ ఉంది కాబట్టి ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారు? ఈసారైనా బిగ్ బాస్ 9 విన్నర్ అట్లీస్ట్ ఇప్పుడు వరకు అన్ని సీజన్స్ మనం చూసుకున్నట్లయితే ఓటీటీలో ఒక అమ్మాయి విన్ అయి ఉంది, కానీ బిగ్ బాస్ లో మాత్రం విన్ అయిన వాళ్ళు ఎవరూ లేరు. మరి ఈసారి బిగ్ బాస్ టీం తనూజ వైపే అన్ని కెమెరాలు ఉన్నాయి కాబట్టి తనూజని ఏమైనా విన్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా లేకపోతే ఏంటి అనేది అయితే తెలియదు. కానీ మరి బిగ్ బాస్ 9 అయినా సరే ఒక అమ్మాయి కప్పు కట్టి చూపిస్తుందా, లేదంటే మళ్ళీ మన ఇండియన్ ఆర్మీ సోల్జర్ వీళ్ళిద్దరి మధ్యనే ఏమైనా వార్ జరిగే ఛాన్సెస్ ఉందని అయితే మనకి చాలా వరకు అర్థమవుతుంది. ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్యనే లాస్ట్లో మనకి కొనసాగుతుంది వార్ అంటూ మనకి చాలా వార్తలు వస్తున్నాయి. సో ఈసారైనా బిగ్ బాస్ సీజన్ 9 అయినా సరే ఒక అమ్మాయి కప్పు కొడుతుందా లేదంటే అబ్బాయి కప్పు కొడతారా ఏంటన్న క్లారిటీ లేదు. సో మొత్తానికి మీరు ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారు, సీజన్ 9 ఏంటి అనేది మీ ఒపీనియన్ని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.